అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన కాందాన్ మీడియా. ఈ రోజు మనము యువ సంగ్రామ సదస్సు దగ్గర ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నిరుద్యోగుల కోసం పెట్టిందో ఆ ప్రోగ్రామ్ లో ఇక్కడ ఉన్నాము. పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు తల్లి రావడం జరిగింది. మరి ఇక్కడ ఏం జరుగుతోంది, అసలు ఏం హామీ ఇస్తారు అనేసి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులను అడిగి తెలుసుకుందాం. నిరుద్యోగ జేఏసీ నాయకులను అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏం నడుస్తుంది ఇక్కడ? మీరు ఏం హామీ ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ నుంచి మీరు ఏం పిలుపు ఇవ్వాలనుకుంటున్నారు నిరుద్యోగులకి? అన్న, ఈరోజు సరూర్ నగర్ లో కేటీఆర్ గారి ఆధ్వర్యంలో గొప్పగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి యువ సంగ్రామ సదస్సు కార్యక్రమం నుంచి ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి నిరుద్యోగ యువకులను చూస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకంగా ఉన్నారు అనే విషయం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2023 ఎన్నికలలో భాగంగా సరూర్ నగర్ లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో అధిష్టానం కేంద్రం నుంచి కూడా అధిష్టానం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు వాళ్ళతో చెప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గనక ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్ని రంగాలలో భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతకుముందే కొత్తగా ఏర్పడే తెలంగాణ రాష్ట్రం కాబట్టి కేసీఆర్ గారు 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు కూడా. అయినా సరే ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు అందరూ ఆశ పెట్టుకొని ఒక నమ్మకంతో వీళ్ళు నిజంగానే ఇచ్చిన హామీ నెరవేరుస్తారేమని చెప్పేసి ఒక చిన్న ఆశతో ఓట్లేసి వీళ్ళకి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి రావడానికి వాళ్ళ సహకారం చేశారు. అయితే 2023 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 2.5 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాళ్ళు భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 7,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే ఇంకా 2 సంవత్సరాల కాలమే ఉన్నది. ఆ తర్వాత ఎన్నికలు వస్తాయి, ఇంకా ఎప్పుడు భర్తీ చేస్తారు మీరు అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, తర్వాత మహిళలు, రైతులకు బాగా కోపం వచ్చి వీళ్ళ వాస్తవ పరిస్థితిని గమనించి వీళ్ళందరూ దొంగ మాటలు, వీళ్ళు అబద్ధ ప్రచారాలు చేసిర్రు, అసత్య హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి వీళ్ళ వల్ల కాదు. ఎన్నికల కోసం నోటికి ఏమొస్తే మాట్లాడిరే తప్ప నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఆశించి కాదు, ఒక నమ్మకంతో కాదు. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ బాగుండాలని ఏ మాత్రం కోరుకునే ఉద్దేశమే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ గారు అప్పుడు ఎంపీగా ఉన్న తర్వాత అనేక సార్లు ఆ పాలమూరు జిల్లా నుంచి ఎంతో మంది ఉన్న ఊరు నిడిచి, కట్టుకున్న ఇల్లు నిడిచి, తల్లిదండ్రులను వదిలి, భార్య పిల్లలను వదిలి, అక్కడ భూములు ఉండి కూడా నీళ్లు లేక మొత్తం డ్రై కాబట్టి వేరే జిల్లాలకు, వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్ళేటటువంటి పరిస్థితిని గ్రహించినటువంటి చెల్లించిపోయి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం ఒక 10% పెండింగ్ ఉన్నది. అది కేవలం ఒక 10% పెండింగ్ ఉంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు జిల్లా అని చెప్పుకుంటాడు, నల్లమల్ల అడవులకి వెళ్ళి వచ్చినట్టు చెప్పుకుంటాడు. అక్కడ ఉన్నటువంటి పాలమూరు ప్రాజెక్టును మాత్రం ఆ 10% పూర్తి చేసి వాళ్ళకి నీళ్ళు ఇచ్చే ప్రసక్తి లేదు, శుద్ధి లేదు. కేవలం పాలమూరు జిల్లా ముద్దు పెట్టండి చెప్తాడు. మరి పాలమూరు జిల్లా మీద నీకు నిజంగానే ప్రేమ ఉంటే, పాలమూరు జిల్లా ప్రజలు బాగుండాలని కోరుకుంటే, పాలమూరు జిల్లా నుంచి ఎవరు వలసలు పోవద్దని చెప్పేసి నీకు నిజంగానే ఒక కోరిక ఉంటే, వాళ్ళ మీద కొంచెం ప్రేమ ఉంటే మరి ఆ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు కదా. చెయ్యరు. సరే, ప్రాజెక్టులు పూర్తి చేయరు. మరి ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 1,70,000 ఉద్యోగాలు భర్తీ చేశారు కదా. మీరు 2 లక్షలు ఇస్తా అని చెప్పారు. నిన్న బల్మూరు వెంకట్ గారు మీరు దయ్యాలకు వర్ణాలు వల్లించినట్టుగా ఉంది. అప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగులను పట్టించుకోలేదు. మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం, మీరు సహకరించండి, నిరుద్యోగుల వాళ్ళు కూడా కేటీఆర్ గారి మాటలు నమ్మొద్దని చెప్పడం జరుగుతుంది. మరి దానికి మీరేమంటారు? అయితే బల్మూరు వెంకట్ గారికి మీ వేదిక ద్వారా, మీ మీడియా ద్వారా, ఈ వేదిక నుంచి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు అన్న మాటలకి చిక్కడపల్లిలో ఉన్నటువంటి లైబ్రరీ, పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో ఎవరు ఎప్పుడు చదువుతూ ఉంటారు, నిరంతరం ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసారు, ప్రచారం చేసారు. టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసారు, కాంగ్రెస్ పార్టీకి వేసారు, గెలిపించారు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. 1000 మందితో వాళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది అధికార ప్రతినిధులను పిలిపించి అక్కడ వాళ్ళందరూ లేచి, ఎవరు నిరుద్యోగులు లేచి వాళ్ళు ఏమడిగారో తెలుసా? అయ్యా, ఆ బల్మూరి వెంకట్ గారు, ఇది మీరు ఆ వీడియోస్ చూడాలి. అయితే వాళ్ళందరూ లేచి ఒకటే చెప్పారు, బ్రదర్, కేసీఆర్ గారు భర్తీ చేసినటువంటి ఆ 70,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు చెప్పుకుంటున్నారు మీరేసినామని, అది తప్పు. ఎందుకు తప్పు అంటే కేసీఆర్ గారు ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకొని
పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎస్ఐ ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు, స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, టీచర్ల ఉద్యోగాలు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, జూనియర్ కాలేజ్ లెక్చరర్లు అన్ని కూడా ఆ టిఆర్ఎస్ పార్టీ నుంచి అప్రూవల్ తీసుకొని వేసినాయి. అవి మీరు వేసినట్టు కాదు. మీరు కేవలం ఆర్డర్ కాపీలు ఇచ్చినంత మాత్రాన మీరు చెప్పుకోనికి హక్కు లేదు. అది తప్పు. మీరు అబద్ధ ప్రచారం చేస్తున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. మీకే మేము ఓట్లు వేసినాము, ఇప్పుడు వద్ద కాదంటున్నాము. మీరు భర్తీ చేసినాయి కేవలం 7,000 ఉద్యోగాలు అని చెప్పేసి చిక్కడపల్లిలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసారో వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం మొన్న ఈ మధ్యలో 6 నెలల క్రితమే జరిగింది. కాబట్టి అది చూసిన తర్వాత కూడా మీకు సిగ్గుచేయడం లేదని నేను ఈ సందర్భంగా చెప్తా. ఎందుకంటే మీరు ఇంకా అన్నికి హక్కు లేదు. ఆ నిరుద్యోగులు మీకోసం పోరాటం చేశారు, వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మీరు అబద్ధం చెప్తారు. నిరుద్యోగులకు మీరు ఈ సభ ద్వారా ఏం చెప్పబోతా ఉన్నారు? అవును, నేను ఈ రోజు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సరూర్ నగర్ స్టేడియం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువకులకు, మేధావులకు, తర్వాత ఉద్యోగస్తులకు, రైతులకు, మహిళలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మీకు చేతులెత్తి నమస్కరించి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ గారి పరిపాలన మీరు చూసిర్రు, ఉద్యోగుల భర్తీ మీరు చూసిర్రు, పథకాలు మీరు చూసిర్రు, ప్రాజెక్టులు మీరు చూసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2.5 సంవత్సరాల నుంచి ఉట్టి మాటలు, అబద్ధ ప్రచారాలు, అసత్య ప్రచారాలు, వాళ్ళ కుమ్ములాటలు, కొట్లాటలు, విమర్శించుకోవడాలే తప్ప ఈ పరిపాలన కూడా మీరు చూసిర్రు. ఈ వచ్చే ఎన్నికలలో నిజంగానే తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నటువంటి కేసీఆర్ కావాలన్నా అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి, నోటికి ఏమొస్తే అవి మాట్లాడి ఈ పరిపాలనను గాలికి వదిలేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావాలన్నా అని మీకు కోరుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రేపు ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఖాయం, రేవంత్ రెడ్డి గారు పోవడం ఖాయం, కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కేసీఆర్, జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఇది నిరుద్యోగులు మాట్లాడుతున్నటువంటి సమస్యలు, మాటలు, వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు ఇలా ఉంటాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మన కాందాన్ మీడియా.